సార్ అయితే 1947 నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రధానులు 14 మంది ప్రధానుల్లో కూడా వారి పనితీరు ఆధారంగా ర్యాంకింగ్స్ ఇవ్వాల్సి వస్తే మీ విశ్లేషణ ప్రకారం ఎవరికి ఏ ర్యాంక్ వెళ్తుంది సార్? ఎస్ అండి. నేను ముందు నుంచి చెప్పడం అనేది ఇప్పుడు ప్రధానిలో అంటే 1947 ఆగస్టు 15వ తారీఖున ట్విస్ట్ విత్ డెస్టినీ అంటూ నెహ్రూ ఏది మొట్టమొదటి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఇప్పుడు మోడీ వరకే 14 ప్రధానులకి ర్యాంక్స్ ఇవ్వాల్సి వస్తే ఎందుకంటే ఏం కూడదు. ఎందుకంటే పరిపాలన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో అన్ని తర్వాత పరిపాలన అనేది ఇంపార్టెంట్. అంటే రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఎలా పరిపాలించారనేది ప్రధానమైన విషయంగా తీసుకోవాలి. దాని ఆధారంగా ర్యాంక్స్ ఇవ్వాల్సి వస్తుంది. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య పరిపుష్టత ఎలా చేశారు, ఎందుకంటే ప్రజాస్వామ్యం రాజ్యాంగ పాలన దాని ప్రకారం పరిపాలన చేస్తేనే భారతదేశం సుస్థిరతంగా ఉండగలిగిద్ది అనమాట. మరి అది చూసుకోవాలి. తర్వాత అప్రజాస్వామ్యం ఏమీ చేయకూడదు. తర్వాత వ్యవసాయ అభివృద్ధి, అన్ని వర్గాల అభివృద్ధి, ప్రజల విశ్వాసం, పబ్లిక్ ట్రస్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పబ్లిక్ ట్రస్ట్ ఎంతవరకు వాళ్ళు సంపాదించారు, తర్వాత రాజ్యాంగంలో చెప్పబడిన రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయాలు వాళ్ళ పరిపాలన ఎలా సాగాయి, విదేశాంగ విధానం ఎలా ఉంది, భారతదేశ రక్షణ వాళ్ళ పరిపాలన ఎలా జరిగింది, భారతదేశ రక్షణకి ఏ ప్రాబ్లం రాకూడదు, తర్వాత నిస్వార్థ సేవ, వాళ్ళు కరప్షన్ అన్నిటికీ దూరంగా ఉండడం, నిస్వార్థంగా ఉండడం, ఏదో లాల్ బహదూర్ శాస్త్రి గారి లాగా లాంగ్ టర్మ్ అభివృద్ధికి విజనరీ ఎలా పాతేశారు, తర్వాత సమ్మిళిత అభివృద్ధి, ముఖ్యంగా సమ్మిళిత అభివృద్ధి అనేది అత్యంత ప్రధానం. ఇలా 10 ప్రాతిపదికల ఆధారంగా తీసుకుంటే ఈ నెహ్రూ నుండి మోడీ వరకు ఉన్న ప్రైమ్ మినిస్టర్లో ఎవరెవరికి ఏ ర్యాంకులు వస్తాయంటే అకార్డింగ్ టు మై అసెస్మెంట్, అకార్డింగ్ టు చరిత్రకారులు, ఇది నాది కూడా చెప్పేది కాదు, పార్టీలకు అతీతంగా అన్బయాస్డ్గా, అంటే బీజేపీ వ్యక్తులు బీజేపీ అనుకుంటారు, నెహ్రూ కాంగ్రెస్ వాళ్ళు నా ప్రధాని ఉండాలి ఇందిరాగాంధీ నెహ్రూ అనుకుంటారు, లేకపోతే లెఫ్ట్ వాళ్ళు ఎలా అనుకుంటారు, స్వతంత్ర, ఇది అంతా పక్కన పెట్టండి. భారతదేశం అత్యంత ప్రధానం అనమాట. ఇలా నిష్పాక్షపాతంగా మన మైండ్ తటస్థంగా వ్యవహరిస్తూ ఎవరికి ఏ ర్యాంకులు ఇవ్వాల్సి వస్తే మొట్టమొదటి ర్యాంక్ అనేది నెహ్రూకి ఇవ్వాల్సి వస్తుందండి. నెహ్రూ స్థానాన్ని ఎవ్వరూ కూడా చరిత్రలో కూడా భర్తీ చేయడం కూడా అసంభవం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ టైంకి వెళ్ళాలంతే. నెహ్రూ మొట్టమొదటి ర్యాంక్ అనేది సంభవిస్తుంది. తర్వాత రెండవ ర్యాంకు లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఎవ్వరూ కాదనలేని విషయం అనమాట. ఇక మూడవ ర్యాంకు ఇందిరాగాంధీ, తిరుగులేని ప్రధాని అనమాట. ఇప్పటికీ కూడా చాలా విషయాల్లో తిరుగులేని ప్రధానిగా ఆవిడ వచ్చింది. ఇది రామచంద్ర గుహా గారు కూడా ఈ విషయాన్ని సమర్థిస్తూ ఉంటారు. ఇందిరాగాంధీ తర్వాత 4th ప్లేస్ అకార్డింగ్ టు మై అసెస్మెంట్ అంటే 4th ప్లేస్ అనేది పివి నరసింహరావు గారికి ఇవ్వాల్సి వస్తాయి. ఆయన స్వతంత్రం తర్వాత ఆర్థిక సంక్షోభాన్ని గట్టెక్కించి, విదేశాంగ విధానంలో గట్టెక్కించి, సుస్థిర పాలన ఒక కొయిలేషన్ ఏర్పడినప్పుడు ఆ కొయిలేషన్లో రాజకీయ సుస్థిరత ఎలా ఇవ్వాలనేది ఒక అద్భుతమైన మౌనమునిగా భారతదేశాన్ని ఒక న్యూ డైరెక్షన్ ఆయన ఇవ్వడం జరిగిందనమాట. పివి నరసింహరావు గారికి 4th ప్లేస్ వస్తే ఎకనామిక్ రిఫార్మ్స్ కూడా ఆయన ప్రతిపాదించడం వల్ల. ఇక 5th ప్లేస్ అనేది నరేంద్ర మోడీ గారికి వస్తుంది. 12 సంవత్సరాల పాలనలో ఆయన యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కోర్స్ ఇంకా ఉంది, ఆయన చేయాల్సింది. తర్వాత కాబట్టి ఇంకా ఆయన ఇంకా చేయాల్సినానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న 5th ప్లేస్ నుంచి ముందుకెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట. ఇంకా ఆల్మోస్ట్ 2029 వరకు ఆయన ఉంటారు. తర్వాత 6వ ప్లేస్ రాజీవ్ గాంధీ గారికి వస్తుంది. ఎందుకంటే డెమోక్రాటిక్ రిఫార్మ్స్, ఓటింగ్ రైట్స్ తగ్గించడం, తర్వాత కంప్యూటరైజేషన్, ఎలక్ట్రానిక్ పాలసీ అనేది, తర్వాత ఈ 10th షెడ్యూల్ ఏది యాంటీ డిఫెక్షన్ లా తెచ్చడం, తర్వాత స్థానిక ప్రభుత్వాలు ఆర్టికల్ 73, 74th అమెండ్మెంట్ ఒక ముందు చూపు అనమాట. అద్భుతమైన రిఫార్మ్స్. ఇది రాజీవ్ గాంధీని ఎక్కడో నిలిపేసింది అనమాట. యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ గా 6వ స్థానానికి ఆయన వస్తారు. తర్వాత 7వ స్థానంలో వాజ్పేయి గారు ఉంటారు. ఇక మిగిలిన వాళ్ళందరూ నెక్స్ట్ స్థానాల్లో ఉంటారు. ఇది ప్రాతిపదిక. నెంబర్ 1 ర్యాంకు నెహ్రూది. ఇప్పుడు ప్రస్తుత మోడీకి 5th ర్యాంకు, శాస్త్రి గారిది 2వ ర్యాంకు, పివి గారిది 4th ర్యాంక్ గా మనం చెప్పుకోవచ్చు.